విద్యావంతులు మేధావులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పరీక్ష పెట్టారు. 2024 ఎన్నికలకు ముందు అదే పరీక్ష ఆయన బాగా ఎదుర్కొన్నారు. వాస్తవానికి సంక్షేమాలు లేదంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ వీటిని ఖచ్చితంగా మిడిల్ క్లాసు విద్యావంతులు మేధావులు వ్యతిరేకించారు. సంక్షేమం అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం వల్ల చాలా మందిని సోమరిపోతులు చేయడమే అవుతుంది అనేది తెలుగుదేశం పార్టీ వాదనకి బలం చేకూర్చారు అప్పట్లో. అయితే సంక్షేమం ఎంతవరకు అవసరమో అంతవరకు ఇవ్వాలి, కానీ మితి మీరితే మాత్రం పరిస్థితుల్లో తేడా వస్తాయి అనేది 2019 నుంచి 24 మధ్యలో చూశారు. ఇప్పుడు దాన్ని ఒక రకంగా బాబు గారు సెటరేట్ చేశారా? ఇప్పుడు గతంతో పోలిస్తే ఆ స్థాయి సంక్షేమం అయితే ఇప్పుడు కనబడట్లేదు. విడతల వారీగా అంటే సంపద సృష్టి, అలాగే అభివృద్ధి, అలాగే రాజధాని వీటన్నిటితో పాటే సంక్షేమానికి ప్రయారిటీ మొదటి లైను అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మాత్రమే ఉంది. ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టారు కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఖచ్చితంగా మిడిల్ క్లాసు విద్యావంతులు మేధావులు యాక్సెప్ట్ చేస్తారు. గతంలో కూడా అలాగ వాళ్ళు జగన్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టే గద్దె దించేశారు. ఇప్పుడు మొన్న జరిగిన ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో, ఎందుకంటే పూర్తిగా విద్యావంతులు మేధావులు మాత్రమే వేసే ఓట్లు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసేది నచ్చకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు గెలుపొంది ఉండేవారు కాదు. వాళ్ళు అనూహ్య రీతిలో ఒక రకంగా భారీ విజయంతో గెలిచారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని విద్యావంతులు మేధావులు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక పరీక్ష. మేధావులు మరొకసారి పరీక్ష పెట్టారు. ఈసారి మేధావుల్ని విద్యావంతుల్ని మెప్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఉంటాయా, లేదు మళ్ళీ నవరత్నాలు లాంటి కాన్సెప్ట్, లేదంటే మళ్ళీ ఈ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ లాంటి పథకాలతో సంక్షేమమే మళ్ళీ ప్రధాన అజెండాగా ముందుకు వస్తారా? ఈసారి అయితే మాత్రం ఆలోచించుకోవాలి.